హాయ్ గాయ్స్, ఇప్పుడు రఫ్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి చేసుకుందాం. పుష్ప 2కి కొన్ని ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ఒక థియేటర్కి ఎన్ని టికెట్స్ తిరిగాయి అనేసి ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుందాం. ఇదేదో వాళ్ళు కోట్లు సంపాదించి చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఎదిగిపోతున్నారని కాదు. బట్ చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఆగిపోయారు. బట్ చాలా టికెట్స్ కూడా సేల్ అయిపోయాయి. మరి ఇందులో వాస్తవం ఎంతో నిజమెంతో తెలియదు, కానీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకొని అమౌంట్ ఒక థియేటర్కి ఎంత వస్తుంది, అలాగే ఎన్ని థియేటర్లో నడుస్తుంది, ప్రజెంట్ ప్రీమియర్ షో కానీ రేపు మార్నింగ్ షో కానీ ఇవన్నీ ఒక రోజుకి ఒక థియేటర్లో ఎంత కలెక్షన్స్ వస్తాయి, ద సేమ్ టైం ఎన్ని థియేటర్లో నడుస్తుంది, ఒక రోజులో ఎంత కలెక్షన్ చేస్తుంది అనేసి మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నైటు 1:50 దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్లో నాకు ఆల్రెడీ టికెట్ అనేది బుక్ అయిపోయింది. బుక్ చేసేసుకున్నాను, బుక్ అయిపోయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ టికెట్. నేను షో చూసిన తర్వాత మార్నింగ్ 5:36 కానీ లేకపోతే 6:30 కానీ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అది మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం అసలుకి ఈ డీటెయిల్లోకి ఒకసారి వెళ్ళిపోయి చూద్దాం. ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేసి మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఒకసారి నేను మొబైల్ తోటి క్యాలిక్యులేషన్ చేస్తూ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:59 అంటే 9 కావస్తుంది. 9:30 కూడా ప్రీమియర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. బట్ ఇప్పుడు నేను ఒక థియేటర్లో చూశాను. ఆ థియేటర్లో టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు. అంటే మెన్షన్ చేయొద్దు, ఫలానా అని మెన్షన్ చేయొద్దు. బట్ మనకు తెలిసిన డీటెయిల్ అనేది ఉంది కాబట్టి ఆ డీటెయిల్ వైజ్గా మనం మాట్లాడుతున్నాం. ఒక థియేటర్లో బాల్కనీ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అది 1000 రూపాయలు పెట్టారు. టోటల్గా సీట్స్ అని వచ్చేసి 669 సీట్స్ వచ్చాయి. 69 వదిలిపెట్టండి, 600 సీట్స్ వేసుకుని, ఎందుకంటే మధ్య మధ్యలో సీట్స్ అనేవి మైనస్ అవుతూ ఉంటాయి కదా. 600 ఇంటూ 1000 రూపీస్, ఇక్కడ 6 lakhs. ఓకే, 6 lakhs అనమాట. ఇది మీకు అంటే ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేసినా కూడా మీకు కొంచెం ఉల్టా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, 6 lakhs అమౌంట్ అనమాట. ఇక్కడ ఖాళీ ఒక థియేటర్లో ఒక షోకు మాత్రమే. ఏది బాల్కనీలో నేను చేసింది. బట్ కిందకు వచ్చేసేటప్పటికి 250, 150 అలా పెట్టారు. ఆ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 135 ఇంటూ 250, ఇక్కడ వచ్చేసి 33,000. సరే, ఓవరాల్గా అది దాని కిందది అండ్ అప్పర్లో ఇవన్నీ మనం చూసుకుంటే దాదాపు ఒక షోకి 7 నుంచి 8 లక్షలు. 8 లక్షలు అనుకుందాం రఫ్. 8 ఇంటూ మార్నింగ్, అంటే ఇది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మనకి 9:30కి స్టార్ట్ అవబోయే షో గురించి చెప్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ షో ఉంటుంది, సెకండ్ షో ఉంటుంది, మ్యాట్నీ ఉంటుంది, అలాగే నైట్ షో అంటే 9 తర్వాత నడుస్తుంది కదా, ఆ షో కూడా ఉంటుంది. అలాగా 5 షోలు నడుస్తున్నాయి. ఇంటూ మనకి 8 lakhs ఇంటూ 5, 40 lakhs. ఒక థియేటర్లో ఒక్క రోజుకి వచ్చే అమౌంట్ వచ్చేసి 40 lakhs. ఓకే, దాదాపు మనకి 2000, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2000 థియేటర్లు అబోవ్ అనేసి వేశారు. రఫ్గా 2000 వేసుకుందాం మనం. 2000 థియేటర్లు ఇంటూ 40 lakhs, దాదాపు ఇక్కడే 80 కోట్లు. చూడండి, 80 కోట్లు అంటే రఫ్గా మనం అంచనా వేసాం అంతే. ఇది తగ్గొచ్చు, పెరగొచ్చు. రఫ్గా వేసాం. ఏది మన 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రమే. ఇక పాన్ ఇండియా మూవీ కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే అన్నిటి దగ్గర 1000 రూపాయలు కూడా లేదు. ఇది కూడా మీరు గమనించాలి. అన్నిటి దగ్గర 1000 రూపాయలు లేదు. అన్నిటి దగ్గర 1000 రూపాయల కంటే ఎక్కువ 2000, 3000, 3500 కూడా నడుస్తుంది. అలా రకరకాలుగా బ్లాక్లో ఉండడం. ఇంకా థర్డ్ పార్టీ విషయం వదిలిపెట్టేస్తే ప్రజెంట్ మనం ఇంతకుముందు అంచనా వేసాం. నేను అలాగే దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టాను. ఆ పోస్ట్లో ఏంటంటే క్లియర్గా ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. నాకు తెలిసి ఫస్ట్ డే రేపు ఈవినింగ్ కల్లా, రేపు 9:30కి షో కంప్లీట్ అవుతుంది అంటే దాదాపు పెట్టిన బడ్జెట్ రిటర్న్ వచ్చేస్తుందండి.
వాళ్ళు పెట్టిన బడ్జెట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇది. నేను చెప్పింది ఈ 80 CR కూడా, అంటే 80 కోట్లు కూడా టోటల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పాను. ఇది హిందీలో చూసుకుంటే బీభత్సమైన రెస్పాన్స్ ఉంది మూవీకి, పుష్ప 2కి. దాని నుంచే టికెట్ రేట్లు పెంచడం కానీ ఇవన్నీ చేశారు. బట్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేసి మార్నింగ్ డిస్కస్ చేస్తాను. నాకు తెలిసి బాగానే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ సుకుమార్ గారు కాబట్టి. బట్ ఇదనమాట, ఆయన లెక్కలేసి చూపిస్తారు. ఆయన సినిమాలో ఉన్నదానికి అంటే నాకు వచ్చిన థాట్, నాకు వచ్చిన ఐడియాతోటి ఇలా చేస్తున్నాను. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని నిందించడానికి కాదు. బట్ టికెట్ రేట్లు ఇలా పెట్టేటప్పటికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక థియేటర్లో సీట్స్ ఓపెన్ చేసి చూశాను, క్యాల్కులేషన్ చేసుకున్నాను. నేను చేసుకుంటే అంత వచ్చేసింది. అరే ఒక థియేటర్లో దాదాపు 6 లక్షలు అంటే ఎన్ని థియేటర్లు, 2000 పైగా థియేటర్లో రిలీజ్ అయింది. అలా వేసుకుంటూ పోతే నెక్స్ట్ లెవెల్ టికెట్ ప్రైస్ పెట్టేశారు. మరి ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, కానీ చూద్దాం. మార్నింగ్ రివ్యూ వరకు మనం వెయిట్ చేయాలి. మార్నింగ్ రివ్యూ తోటి మూవీ ఎలా ఉంది ఏంటి అని డిసైడ్ అవుదాం.